నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు గృహాలు మరియు చెక్కుల పంపిణీ, గ్రామంలో నూతన గృహాలకు సీసీ రోడ్లు మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు లక్ష్మీనారాయణ. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 100 రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గుండ్లపల్లి గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు, పేదలకు పక్కా గృహాలు ఒక్కటి కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, దివంగత నేత కోడెల శివప్రసాదరావు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే గుండ్లపల్లి గ్రామంలో ఇప్పటికీ మిగిలి ఉన్నాయని, అంబటి రాంబాబు మాటలే తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. గత వైసీపీ పాలనలో 20 ఏళ్లు వెనక్కి గుండ్లపల్లి గ్రామం వెళ్లిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బుడే అహ్మద్, భక్తుల అప్పారావు, కరాలపాటి వలి, షేక్ రంజాన్ వలి, కరాలపాటి సైదా, బండా జైనుల్లా, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా అనేక అరాచకాలను ఎదుర్కొని, దౌర్జన్యాలను ఎదుర్కొని నా గెలుపు కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 2018లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సర్వే చేస్తే మరి పల్నాడు జిల్లాకి గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు కూడా ఒక అరాచక పాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా కూలదోసి అరాచకాలు, అవినీతి, దోపిడీ తప్ప ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి లేదు. ఇక ముందు కూడా మన ప్రాంతాన్ని, అమరావతిని కూడా అంత గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం మళ్ళీ ప్రజాపాలన, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఈ రాక్షస పాలనని అంతమొందించడానికి మరి మన 24 ఎన్నికల్లో పోటీ చేయడం, మీరందరూ కూడా ఈ నియంతృత్వ అవినీతి దోపిడీ పాలనని ఓటు ద్వారా బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.